శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింబకున్ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింబకున్ సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తులను కాపాడుటలో మహా నేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోనే నానా బ్రహ్మాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగు సేతను పమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికి, మనందరి మోక్షాన్ని అపేక్షించి చేశారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైంది. ఇష్టదేవతా స్తుతి వస్తు నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంత అర్థం పడుతుంది. సాత్తూల వృత్తం ఎన్నుకోవడంలో విషయ గాంభీర్యత సూచించబడుతోంది. స్తుతి నిర్దేశాలను పలికించే పద విన్యాసం, బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింబకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో 6 ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్ట రక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షణ క్షణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే 6ంటికి ప్రతీకలు ఇవి. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించితన్ అనడంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్ మహారాజు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. ఇలాగే ప్రథమ స్కందములోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కందంలో దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కందంలో ద్రోణి చరితము స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. లోకరక్షైకారంభకున్ అనడములో హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, హంస, కాల యవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది. భక్త పాలన కళా సంరంభకం అనడంలో భక్తులను పాలించడం భగవంతుని కళ. ఎప్పుడెప్పుడు ఆత్మలను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు
వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చిన వృత్తాంతం అష్టమ స్కందంలో స్ఫురిస్తూ భగవంతుని శిష్ట తక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. దానవోద్రేక స్తంభపుణ్ అనడంలో అష్టమ స్కందములోని వామనావతారం వ్యంజకమైనది. తరువాత మన్వంతరములో ఇంద్రుడు కావలసిన పరిచక్రవర్తి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదవి కాంక్షించాడు. దుష్ట శిక్షణ చనుడైన స్వామి వామనుడై ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయడం ధ్వనించింది. ఏలిలోల కుంభకున్ అనడం వల్ల భగవంతుని విశ్వతత్వాన్ని వెల్లడించే సూర్య చంద్రవంశాల చరితం నవమ స్కందములో స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్ళలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి, సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధాన కర్తయని ద్వితీయ స్కందం నిరూపిస్తోంది మహానందాంగనాడెంబకున్ అనడంలో. కృష్ణలీల సర్వస్వమైన దశమ స్కందానికి ఆ నందాంగనకు ఆనందానికి మహానందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక అని పోతనామాచుడు అద్భుతమైనటువంటి ఈ రసరాజాన్ని మనకి మహాభాగవతంలో అందించాడు. స్వస్తి.